మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ కూతురు నక్షత్రనే నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని గగన్ అపూర్వకి చెప్తాడు. ఇక అపూర్వ అయితే కోపంగా ఉంటుంది. ఏ నక్షత్ర అని నక్షత్ర దగ్గరికి వస్తుంది. ఆ ఇల్లన్నా ఆ ఇల్లు మనుషులన్నా చిర్రెత్తుకుపోయే ఇల్లు ఇది, అలాంటిది వాడిని ఈ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావే అని నక్షత్రని ఇక కోప్పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వస్తుంది. ఏంటమ్మాయి బర్త్డే బేబీ మీద అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని అపూర్వ ఇక కోప్పడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని ఇక సంతోషంగా, నాకు తెలుసు ఈ బేబీ ప్రేమించిన వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది అంతే కదా అని అంటూ ఉంటుంది. అపూర్వ ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది. వాడిన నువ్వు ప్రేమిస్తోంది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అటుక వెళ్తున్న భూమి ఇవన్నీ వింటూ ఉంటుంది. ఇందక్కటి నుంచి వాడు వీడు అని మాట్లాడుతున్నావే కానీ వాడికి ఒక పేరంటూ లేదా, ఊరు పేరు ఉంటుంది కదా అమ్మాయి అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ గాడు పిన్ని అని అపూర్వ అంటుంది. గోరింటాకు పిన్ని అయితే షాక్ అయి అలాగే వింటూ ఉంటుంది. భూమి కూడా ఇక తలుపు దగ్గర నిల్చుకొని ఇదంతా వింటూ ఉంటుంది. ఇక అలా ఉరిమురిమి చూస్తే అర్థమేంటి, అవునన్నా కాదనా అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర చాలా కాన్ఫిడెంట్గా ఏమాత్రం భయం లేకుండా చేతులు కట్టుకొని అవును అని చెప్తుంది. అంటే పిన్ని చెప్పినట్లు నువ్వు ఆ గగన్ గాన్ని అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ప్రేమిస్తున్నాను అని నక్షత్ర అంటుంది. ఈ నక్షత్ర ఇప్పుడు గగన్ గాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం అపూర్వకు కూడా చెప్పేసింది అని భూమి ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ అయితే సంతోషంగా భూమి కోసం బర్త్డే పార్టీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక కారులో వస్తూ ఉంటాడు. అసలు బర్త్డే పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వకముందే అపూర్వకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.